నమస్కారం. వందే మాతరం లేదా స్వదేశీ ఉద్యమం మన భారత స్వాతంత్ర సంగ్రామంలో ఇదెంత కీలకమైన మలుపో నాకు తెలుసుగదా. ఈరోజు ఈ మాస్టర్ క్లాస్ ద్వారా ఈ చారిత్రక ఘట్టానికి సంబంధించిన ప్రతి చిన్న పాయింట్ని, ఏ ఒక్క ఫ్యాక్ట్ని వదలకుండా చాలా స్పష్టంగా, లోతుగా విశ్లేషించుకుందాం. రండి, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఉద్యమం ఎందుకు మొదలయింది? బ్రిటిష్ వారు బెంగాల్ను విభజించాలని తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే ఈ వందేమాతరం ఉద్యమం. అయితే ఇది కేవలం ఒక వ్యతిరేకత మాత్రమే కాదు, స్వావలంబన అంటే మన కాళ్లమీద మనం నిలబడాలనే ఒక బలమైన పునాదిపై రూపుదిద్దుకున్న ఒక గొప్ప వ్యవస్థీకృత ప్రతిస్పందన ఇది. ఈ మొత్తం ఉద్యమాన్ని మనం ఒక క్రమపద్ధతిలో అర్థం చేసుకుందాం. ముందుగా ఉద్యమ మూలాలు, ఆ తర్వాత ఆర్థిక బహిష్కరణ, కాంగ్రెస్ రాజకీయ డిమాండ్లు, స్వచ్ఛంద సంస్థలు, జాతీయ విద్య, చివరగా ఈ ఉద్యమం మిగిల్చిన శాశ్వత వారసత్వం. ఇలా ఒక్కో అంశాన్ని కాలానుగుణంగా కవర్ చేద్దాం. మొదటి అంశం స్వదేశీ ఉద్యమ మూలాలు. అసలు ఈ దేశవ్యాప్త ఆందోళనకు దారితీసిన ఆ ప్రారంభ పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఈ చారిత్రక పత్రాన్ని గమనించండి. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ మొదలైన చిన్న ఆందోళనలు ఆ తర్వాత వందేమాతరం ఉద్యమానికి ఎలా పునాదిగా మారాయో ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. ఆ వ్యతిరేక భావనే ఈ మొత్తం ఉద్యమానికి అసలైన మూలం. ఇక్కడ 1905లో జరిగిన పరిణామాలు ఎంత వేగంగా మారాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆగస్టు 7న కల్కత్తా టౌన్హాల్లో స్వదేశీ ఉద్యమం గురించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆ వెంటనే కేవలం 2 నెలల వ్యవధిలో అక్టోబర్ 22 నాటికి విద్యార్థులను అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత అపఖ్యాతి పాలైన కార్లైల్ సర్క్యులర్ జారీ చేసింది. ఆ వేగం చూస్తేనే అప్పట్లో ఉద్యమ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ దశలోకే వెళ్దాం. అదే ఆర్థిక బహిష్కరణ మరియు స్వావలంబన. సైద్ధాంతికంగా పుట్టిన ఆలోచనలు ఆచరణాత్మకమైన ఆర్థిక చర్యలుగా ఎలా మారాయో ఇప్పుడు గమనిద్దాం. ఈ ఉద్యమంలోని అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఏంటంటే ఆత్మశక్తి. రవీంద్రనాథ్ ఠాకూర్ గారు బలంగా వినిపించిన స్వావలంబన నినాదమిది. ఈ ఆత్మశక్తితో పాటే దేశ ఆర్థిక స్వయం సమృద్ధికి ప్రతీకగా చెరక అంటే రాట్నం తెరపైకొచ్చింది. ఇవి రెండూ కలిసి సంపూర్ణ ఆర్థిక స్వావలంబన అనే లక్ష్యాన్ని చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. మరి ఈ స్వావలంబన అనేది కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాలేదు సుమా. విదేశీ వస్తువులను పక్కన పెట్టి మన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఎన్నో స్వంత పరిశ్రమలు స్థాపించారు. ముఖ్యంగా కలకత్తా పాటరీస్, అలాగే ఆచార్య పి.సి. రాయ్ గారు స్వయంగా ప్రారంభించిన బెంగాల్ కెమికల్స్ స్వదేశీ స్టోర్స్ మరియు నేషనల్ టానరీ ఇవన్నీ మన స్వావలంబనకు గొప్ప దర్పణాలుగా నిలిచాయి. నెక్స్ట్ మూడవ అంశం కాంగ్రెస్ మరియు రాజకీయ డిమాండ్లు. ఈ ఆర్థిక బహిష్కరణ కాస్త మెల్లగా రాజకీయ వేదికలపైకి చేరి ఎలాంటి సైద్ధాంతిక విభేదాలకు దారితీసిందో చూద్దాం. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. 1905లో గోపాలకృష్ణ గోఖలే గారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ బెనారస్ సమావేశంలో ఒక స్పష్టమైన విభజన కనిపించింది. అదేంటంటే మితవాదులు ఈ స్వదేశీ ఉద్యమాన్ని కేవలం బెంగాల్కే పరిమితం చేద్దామన్నారు. కాని అతివాదులు మాత్రం ససేమిలా ఒప్పుకోలేదు. దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించాల్సిందే అని గట్టిగా పట్టుపట్టారు. ఇది మన రాజకీయాల్లో ఒక పెద్ద మలుపు. ఆ తర్వాత ఏడాదికే అంటే 1906 నాటికి ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కలకత్తాలో జరిగిన సమావేశంలో దాదాబాయి నౌరోజీ గారు ఏకంగా స్వరాజ్ సాధించడమే కాంగ్రెస్ అంతిమ లక్ష్యమని చాలా స్పష్టంగా ప్రకటించారు. బ్రిటన్ ఇతర వలస రాజ్యాల తరహాలోనే మనకు స్వయంపాలన కావాలన్న ఈ ప్రకటన పోరాట స్వరూపాన్నే మార్చేసింది. దీని ఫలితంగానే 1906లో 4 అద్భుతమైన రాజీ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. అవి స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య మరియు స్వయంపాలన లేదా స్వరాజ్. కాంగ్రెస్ లాంటి ఒక జాతీయ వేదికపై నుంచి ఈ స్వరాజ్ డిమాండ్ అధికారికంగా వినిపించడం ఇదే తొలిసారి. స్వాతంత్ర్య పోరాటంలో ఇదొక అతిపెద్ద మైలురాయి. ఇప్పుడు 4వ అంశానికి వెళదాం. స్వచ్ఛంద సంస్థలు మరియు నాయకులు. ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన అసలైన ఇంజన్లు ఈ సమితులే. ఇక్కడ ఈ చారిత్రక ఆధారాలను చూస్తే మీకొక విషయం అర్థమవుతుంది. సామాన్య ప్రజలను ఉద్యమం వైపు నడిపించడానికి ఎంత భారీ సంఖ్యలో ఈ స్వచ్ఛంద సంస్థలు లేదా సమితులు పుట్టుకొచ్చాయో స్పష్టంగా కనిపిస్తుంది. ఇవే సామాన్యులను సైతం గొప్ప ఉద్యమకారులుగా మార్చాయి.
సబ్జెక్ట్ను సీరియస్గా అధ్యయనం చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు ఇవి. ముఖర్జీ సోదరులు స్థాపించిన డాన్ సొసైటీ, అలాగే ఢాకాలో పులిందాస్, కలకత్తాలో బీరేంద్ర ఘోష్ వంటివారి నాయకత్వంలోని అనుశీలన్ సమితి. వీటన్నిటికల్లా అతిపెద్దదేంటో తెలుసా? అశ్వినీ దత్ గారు బారిసాల్లో స్థాపించిన స్వదేశీ బాంధవ్ సమితి. నెక్స్ట్ 5వ అంశం జాతీయ విద్య మరియు కళలు. నిజమైన స్వావలంబన రావాలంటే ముందు మన ఆలోచనల్లో, విద్యా వ్యవస్థలో మేధోపరమైన స్వాతంత్ర్యం ఉండాలి కదా. అందుకే నాయకులు జాతీయ విద్యపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇక్కడ ఉన్న వివరాలు గమనిస్తే విదేశీ విద్యను బహిష్కరించి మన సాంప్రదాయ విద్యా విధానానికి ఆధునికతను జోడించడానికి నాయకులు ఎంతగా తప్పించారో తెలుస్తుంది. ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్, సతీష్ ముఖర్జీ గారి డాన్ సొసైటీ ఈ మేధోపరమైన విప్లవానికి ఒక గట్టి పునాది వేశాయి. విద్యారంగంలో అప్పట్లో వచ్చిన ఈ మార్పుల వేగం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. 1906 ఆగస్టు 15న ఏకంగా జాతీయ విద్యామండలి ఏర్పాటైంది. ఆ వెంటనే కలకత్తాలో నేషనల్ కాలేజ్ ప్రారంభించి దానికి సాక్షాత్తు అరబిందో ఘోష్ గారిని ప్రిన్సిపాల్గా నియమించారు. ఇక కళల విషయానికొస్తే 1907లో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ ఏర్పాటు కావడం, అందులో మన నందలాల్ బోస్ గారు మొట్టమొదటి స్కాలర్షిప్ సాధించడం, ఇదంతా ఒక గొప్ప సాంస్కృతిక పునరుజ్జీవనమని చెప్పాలి. ఇక చివరిగా 6వ అంశం ఉద్యమం మనకు మిగిల్చిన శాశ్వత వారసత్వం మరియు దాని సామాజిక ప్రభావమేంటో విశ్లేషిద్దాం. ఈ ఉద్యమంలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది సామాజిక భాగస్వామ్యం గురించి. ముఖ్యంగా మహిళలు ఇండ్లు వదిలి బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొనడం ఒకెత్తైతే, విద్యార్థుల ధైర్యం మరో ఎత్తు. 1905 నాటి ఆ భయంకరమైన కార్లైల్ సర్క్యులర్ ద్వారా ప్రభుత్వం స్కాలర్షిప్లు రద్దు చేస్తామని బెదిరించినా వాళ్లు అస్సలు భయపడలేదు. ధైర్యంగా వెళ్లి విదేశీ దుకాణాల ముందు పికెటింగ్ చేశారు. చరిత్రకారులు ఎంతోమంది ఏకాభిప్రాయంతో చెప్పే మాట ఒకటే: భారతదేశంలో ఒక క్రమబద్ధమైన, వ్యవస్థీకృత ఉద్యమానికి నాంది పలికింది ఈ స్వదేశీ ఉద్యమమే. హిందువులు, ముస్లింల మధ్య సోదరభావం వెల్లివిరియాలని రవీంద్రనాథ్ ఠాగూర్ గారిచ్చిన పిలుపు మేరకు ఆ రోజుల్లో ప్రజలంతా రక్షాబంధం చెరుపుకోవడం ఒక పెద్ద సంచలనం. ఆ సమైక్యతే ఆనాటి గొప్ప బలం.